ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క శుక్రవారం సాయంకాలము స్తుతి ఆరాధన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. భూతవర్తమాన భవిష్యత్ కాలంలో సర్వాధికారియు దేవుడినకు ప్రభువు పరిశుద్ధుడని వేలొకల దూతలతో నిత్యము నిరంతరము కూడబడుతున్న దేవా, మీకే వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ప్రభా, శుక్రవారం సాయంకాలం నాడు ప్రభా స్తుతి ఆరాధనలో పాల్గొని ప్రతి బిడ్డను దర్శించండి, వారితో మాట్లాడండి ప్రభా. నీ స్తుతిలో స్వస్థత ఉంది ప్రభా, నీ స్తుతిలో ఆశీర్వాదం ఉంది ప్రభా, నీ స్తుతిలో ప్రభా తండ్రి సమాధానం ఉంది ప్రభా, సంతోషం ఉంది ప్రభా. కాబట్టి ఎందరైతే ప్రభా నీ స్తుతి ఆరాధనలో పాల్గొంటారో ఆ బిడ్డలందరినీ దర్శించి మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే ప్రభా మా కుటుంబానికి తోడుగా ఉండి ప్రభా ప్రతిదినం నీ వాక్యాన్ని చెప్పడానికి మీరే మా నోటి బూరలుగా వాడుకుంటున్నందుకు మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. యేసే నాన్న ప్రభా, ఈ అవకాశం ఇచ్చిన మా కుటుంబానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ మిగతా కార్యక్రమం అంతట్లో ఆద్యంతో మీరే ఉండి మీకు మహిమకరంగా ఈ కార్యక్రమాన్ని జరిగించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క కార్యక్రమంలో స్తుతి ఆరాధనకు ముందు కొద్ది నిమిషములు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకొని దేవుని స్తుతి ఆరాధన చేద్దాం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు శుక్రవార సమయమున మనమందరం కూడా దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి, మహిమపరచడానికి దేవుడు మనల్ని అందరినీ కూడా సమకూర్చినందుకు దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాను. అయితే మనం ఆరాధనలోకి వెళ్ళబోయే ముందు మన దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనం ఒకసారి గుర్తించాలి. ఎందుకంటే మనము ఆరాధన అనేది దేవుని ఎప్పుడైతే చేస్తామో, ఎప్పుడైతే దేవుని స్తుతిస్తామో, దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది మనము తప్పకుండా ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అని. మన పెదవులతో కాదు, మన యొక్క హృదయ అంతరంగంలో నుంచి ఆ స్తుతి ఆరాధన అనేది రావాలి అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది ప్రియమైన వాళ్ళారా. కాబట్టి మనము స్తుతి ఆరాధన చేసుకునే పోయే ముందు నిజంగా హృదయపూర్వకంగా మన యొక్క పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో చేసేటువంటి ఆరాధన ఎలా ఉంటుందో తెలుసా? ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి మనము ఒక చక్కని ఆరాధనను చూద్దాం. ఆ ఆరాధన చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే దావీదు మహారాజు. సమూయేలు రాసిన 2వ గ్రంథములో ఇక్కడ 22వ అధ్యాయము. ఆ సమయంలో ఇక్కడ చాలా చక్కగా దావీదు మహారాజు దేవుడిని స్తుతిస్తున్నాడు, దేవుడిని ఆరాధిస్తున్నాడు, దేవుడిని మహిమపరుస్తున్నాడు. అంతేకాకుండా మొదటి వచనం 22వ అధ్యాయము మొదటి వచనంలో గమనించినట్లయితే, యెహోవా తన సౌలు చేతిలో నుండి, తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. దావీదు మహారాజు ఇక్కడ దేవునికి స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాడు. ఎందుకంటే సౌలు మహారాజు నిజానికి దేవుని చేత అభిషేకింపబడినప్పటికీ కూడా విసర్జింపబడినటువంటి రాజు ఈయన. ఆయన దావీదు మహారాజును చంపాలని ప్రయత్నించినప్పటికీ కూడా ప్రతి ప్రయత్నంలో దేవుడు దావీదుకు తోడుగా ఉండి రక్షించాడు. అంతేకాకుండా అనేక మంది శత్రువులు దావీదును చంపాలనుకున్నప్పుడు దేవుడు అతనిని కాపాడాడు. అటువంటి గొప్ప కార్యములను దావీదు మహారాజు ఏం చేస్తున్నాడో తెలుసా? గుర్తు చేసుకుంటూ యెహోవాను స్తోత్రించెను. కాబట్టి ఈ స్తుతి ఆరాధనలో మనం అందరము కూడా దావీదు మహారాజు గారిని మనం ఒక ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకు అంటే దేవుడిని ఎందుకు స్తుతించాలి అంటే దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి రక్షణ కార్యమును బట్టి మనము దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. ఇక్కడ దావీదు మహారాజు దేవునికి ఎంతగానో ఇష్టడు. ఆయనకు దేవుడు ఎంత గొప్ప సామ్రాజ్యాన్ని ఇచ్చాడు, ఆయనకు ప్రతిదీ కూడా సమృద్ధికరమైనటువంటి ఆశీర్వాదాలను ఇచ్చాడు. అయినప్పటికీ కూడా దావీదు మహారాజు దేవుడు ఆయన జీవితంలో చేసిన ప్రతి మేలును కూడా ఇక్కడ తలంచుకుంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఆయన స్తుతి ఆరాధనలో దేవుడిని ఏ విధంగా గుర్తు చేసుకుంటున్నాడు అంటే ఒక 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా దావీదు మహారాజు యొక్క స్తుతి గీతములో ఏముంటుందంటే ఆయనను రక్షణ దుర్గంగా ఆయన వర్ణిస్తున్నాడు. ఎందుకు అంటే 2వ వచనంలో 3వ వచనంలో గమనించినట్లయితే, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము, ఆయనే నాకు రక్షకుడు.
చూసారా, మొట్టమొదటిగా దావీదు మహారాజు యొక్క స్తుతి ఆరాధనలో దేవుడిని ఎలా మహిమపరుస్తున్నాడంటే ఆయనను రక్షకునిగా వర్ణిస్తున్నాడు. ఆయన నా దుర్గము, ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా కేడము, నా బలమైన కొండ అని ఎంతగానో ఆయన మనస్ఫూర్తిగా దేవుని స్తుతిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మనమందరం కూడా స్తుతి ఆరాధన అంటే కేవలము స్తోత్రం చెప్పడము, కేవలము హల్లెలూయాలు చెప్పడము, కేవలం పాటలు పాడడమే కాదు, కానీ మన యొక్క హృదయంలో నుంచి ఆ యొక్క కృతజ్ఞతాపూర్వకమైనటువంటి భావన అనేది రావాలి. ఎందుకంటే మన దేవాది దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన మన యొక్క హృదయములను పరిశోధించువాడు, మన యొక్క హృదయాలను మాత్రమే చూస్తాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఆయన మన జీవితంలో మనకు రక్షకుడుగా ఉన్నందుకు ఆయనకు స్తోత్రాలు చెల్లించాలి. రెండవదిగా ఆయన ఏమని గుర్తు చేసుకుంటున్నాడు అంటే దేవునిని మొరను ఆలకించే దేవునిగా గుర్తు చేసుకుంటున్నాడు. మొట్టమొదటిగా రక్షకునిగా ఆయన గుర్తు చేసుకొని దేవుని స్తుతిస్తున్నాడు. రెండవదిగా ఆయన చేసిన ప్రతి విజ్ఞాపనను కూడా ఆలకించే దేవునిగా ఆయన గుర్తిస్తున్నాడు. ఎందుకంటే 7వ వచనంలో నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవుని ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర్ర ఆయన చెవులలో చొచ్చెను. చూసారా, అంటే ఇక్కడ దావీదు మహారాజు దేవుని ఎలా స్తుతిస్తున్నాడు అంటే నేను చేసినటువంటి ప్రతి విజ్ఞాపనను వినే దేవుడు మన దేవుడు అని గుర్తిస్తున్నాడు. ఈ రోజుల్లో మనము కూడా ఈ విధంగా దేవుని స్తుతించాలి. ఎందుకంటే మనము మన ప్రార్థనలకు జవాబు రావడం లేదంటే దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకించడం లేదు, మన విజ్ఞాపనలను ఆలకించడం లేదని మనం అనుకుంటాం. కానీ ఇక్కడైతే దావీదు మహారాజు ఏమంటున్నాడో తెలుసా, నా శ్రమలో నేను ఎప్పుడైతే యెహోవాకు మొరపెట్టానో అప్పుడు నా దేవుడు నాకు సహాయం చేశాడు. నేను చేసిన ప్రతి విజ్ఞాపన, నేను చేసిన ప్రతి మొర కూడా ఆయన చెవులలో చొచ్చింది అని దేవుడిని స్తుతిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, మూడవదిగా గమనించినట్లయితే దేవుణ్ణి సర్వోన్నతుడిగా గుర్తించాడు. ఆ దేవాది దేవుణ్ణి సర్వోన్నతుడైనటువంటి దేవునిగా గుర్తిస్తున్నాడు. గమనించారా, 13వ వచనంలో ఆయన సన్నిధి కాంతిలో నుండి నిప్పు కణములు పుట్టెను, యెహోవా ఆకాశమందు గర్జించెను, సర్వోన్నతుడు ఉరుముధ్వని పుట్టించెను. అంటే ఈ ప్రపంచంలో ఆయన లాంటి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఎవరు కూడా లేడు అనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆయనంట అంటే ఆ దేవాది దేవుడి యొక్క గద్దెంపుకు ఆయన శ్వాస విడిస్తే ఎలా ఉంటుందంటే ప్రవాహముల యొక్క అడుగు భాగములు కనిపిస్తున్నాయంట, భూమి యొక్క పునాదులు బయలుపడుతున్నాయంట. అంటే దావీదు మహారాజు దేవుణ్ణి సర్వోన్నతుడైనటువంటి దేవునిగా గుర్తిస్తూ ఆయనను మహిమపరుస్తున్నాడు. ఇక ఆఖరిగా మనం గమనించినట్లయితే ఆయన దేవునిని యథార్థవంతునిగా ఆయన గుర్తిస్తున్నాడు. మొదటిగా దేవుణ్ణి తన యొక్క రక్షకునిగా గుర్తించి దేవుని స్తుతించాడు. రెండవదిగా ఆయన చేసిన ప్రతి విజ్ఞాపనను ఆలకించే దేవునిగా ఆయనను అంగీకరిస్తున్నాడు. మూడవదిగా ఆయనను సర్వోన్నతుడైనటువంటి దేవునిగా గుర్తిస్తున్నాడు. ఇక ఆఖరిగా యథార్థవంతుడైనటువంటి దేవునిగా ఇక్కడ దావీదు మహారాజు స్తుతిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఎందుకంటే ఇక్కడ 31వ వచనంలో దేవుడు యథార్థవంతుడు, ఆయన వాక్కు నిర్మలము, ఆయన శరణు చుచ్చు వారికి అందరికీ ఆయన కేడెము, యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది, దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు, ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును. చూసారా, దేవుడు యథార్థవంతుడు అని ఇక్కడ దావీదు మహారాజు తన యొక్క స్తుతి ఆరాధనలో ఆయన చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఎందుకంటే ఆయన శరణు జొచ్చిన వారికి అందరికీ కూడా ఆయన ఏ మేలు కూడా సహాయం చేయకుండా ఉండడు. ఎందుకంటే ఎవరైతే మొరపెడతారో ఉన్నత స్థలముల నుంచి చెయ్యి చాపి రక్షించే దేవుడు మన దేవుడు. ప్రియమైన వాళ్ళరా, కాబట్టి మనమందరము కూడా స్తుతి ఆరాధనలో పాల్గొనబోతున్నాం. కాబట్టి మనము కూడా దావీదు మహారాజులాగా దేవుడు మన జీవితంలో చేసిన మేలను ఒకసారి తలంచుకుందాం. దావీదు మహారాజు అయితే సౌలు చేతుల నుంచి
రక్షించావు దేవా నీకు స్తోత్రాలు. అదేవిధంగా నా శత్రువుల చేతిలో నుంచి కూడా నన్ను రక్షించావు దేవా నీకు స్తోత్రాలు. ప్రభా నీవు నా రక్షకుడవు ప్రభా. ప్రభా నువ్వు నా మొరను వినే దేవుడవు ప్రభా. ప్రభా నువ్వు సర్వోన్నతుడైన దేవుడవు నాయన. తండ్రి నువ్వు యథార్థవంతుడైన దేవుడు అని ఆయన ఎంత గొప్పగా స్తుతిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. మరి ఈరోజు మన ఆరాధన ఎలా ఉంది? మన ఆరాధన కేవలము నామకార్థమైనదా? మన ఆరాధన కేవలం వేషధారుల వంటి నా ఆరాధన మనం చేస్తున్నామా? లేకపోతే పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో దావీదు మహారాజు చేసినటువంటి ఆరాధనలాగా మన ఆరాధన ఉందా? ఒకసారి మన జీవితాలను పరిశీలించుకుందాం. ఆ దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం, మహిమపరుద్దాం. మీరందరూ కూడా మాతో పాటు ఈ యొక్క ఆరాధనలో పాల్గొనవలసిందిగా మిమ్మల్ని కూడా కోరుకుంటున్నాను. దేవానికి స్తోత్రాలైనా సర్వోన్నతుడైన దేవానికి స్తోత్రాలైనా, యథార్థవంతుడైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నామైనా, మా గొప్ప కాపరి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామైనా, మా దుర్గమైన దేవానికి స్తోత్రములైనా, మా కోట మా కొండలకు స్తోత్రాలు చెల్లిస్తున్నామైనా, నిరంతరం రక్షిస్తున్న దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నామైనా, కాపాడుతున్న తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామైనా, మా పాపములను క్షమించిన గొప్ప యేసయ్య నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామైనా. హల్లెలూయా 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 నైనా. స్తోత్రం చెల్లిస్తున్నామైనా. నా తండ్రి నీకు స్తోత్రాలు. నీ ప్రేమ పాదముల్ పట్టించి నెమ్మది నెమ్మది ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదా ఆనందమానందమే ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా నీ శక్తి కార్యముల్ తలచి తలచి ఉల్లాసం పొంగేనయ్యా. మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా. మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ పట్టించి నెమ్మది నెమ్మది ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదా ఆనందమానందమే ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా. అవును తండ్రి స్తోత్రం ప్రభువా. యేసయ్యా నీ ప్రేమకు బట్టి వందనాలు ప్రభువా. యేసయ్యా స్తోత్రం తండ్రి. యేసయ్యా ఎప్పుడైతే నీ పాదములు పట్టించున్నావు ప్రభువా
మా జీవకాలంలో నెమ్మది దయచేసిన దేవా మీకే కృతజ్ఞతాస్తుతులు ఆసక్తితో నిన్ను పాడి స్తుతించడానికి ప్రభా నాకు ఇచ్చిన గొప్ప ఆనందాన్ని బట్టి వందనాలు కృతజ్ఞతాస్తుతులు ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలవంతుడైన దేవా నిత్యోగు తండ్రి సమాధానకర్త అధిపతి మీకే వందనములు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు 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 చెల్లిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. సెకండ్ వచ్చిన పడుతుంది. థ్యాంక్ యూ జీసస్. గొర్రెగా పాపములన్నిటి మోసి తీర్చితివే పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా నాకెంతో భాగ్యమయ్యా పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ పట్టితి నెమ్మది నెమ్మది ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదా ఆనందమానందమే ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా. యేసయ్యా స్తోత్రం తండ్రి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవా పరిశుద్ధ పరమాత్మ దవాన్ని నీకే ఆకాశం నీ సింహాసనము భూమిని పాదపీఠమని కల్పించిన గొప్ప రక్షకుడా మీకే వందనములు కృతజ్ఞతాస్తుతులు. మా ప్రయాణంలో తోడుగా ఉన్న దేవా స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మా పిల్లలకు తోడుగా ఉన్న దేవా స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మా పనులు తోడుగా ఉన్న దేవా మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్యా మీరు చేసిన ప్రతి మేలును బట్టి మీకు వందనములు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్యా మీరు మా జీవితాలలో ప్రభా మా కుటుంబాలలో ప్రభా తండ్రి మీ దయ మీ కృపతో మమ్మల్ని కాపాడుతున్న దేవా మీకే వందనములు మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఎన్నెన్నో ఇక్కడితో బ్రతుకులు వచ్చిన ప్రభా మమ్మల్ని ప్రభా రక్షించిన దేవా నీ రక్తంతో కడిగి శుభ్రపరిచిన దేవా మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం ప్రభా. థ్యాంక్ యూ జీసస్. బ్రతుకులో వచ్చిన నిన్ను విడువనయ్యా రక్తము చిందిన సాక్షిగా నుండు నిశ్చయం నిశ్చయమే రక్షకుడా యేసునాథా ఆరాధనా రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా. ప్రియ
ప్రేమగల ప్రభువా, కనికరంగా నా గొప్ప దేవా, మీకే వందనములు, మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క స్తుతి ఆరాధన కార్యక్రమం అంతట్లో ప్రభా మీరుండి మీకు మహిమకరంగా జరిగిస్తున్నందుకు వందనాలు ప్రభా. స్తుతుల మీద ఆశ్రయ దేవా, మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నన్ను రక్షించుమయ్యా, నీ మందిరాన, నీ సన్నిధాన, నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా, నాతో మాట్లాడుమయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. అవును తండ్రి, స్తోత్రం ప్రభా. కష్టాలెదురైనా కరువరకు నన్ను చేర్చుమయ్యా, కరువు తోడైనా అవును తండ్రి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం తండ్రి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్తోత్రం ప్రభా. థ్యాంక్ యూ జీసస్. నా శోధనలో నీ చేతితో నిత్యమునను నడిపించుమయ్యా, యేసయ్యా, 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 యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నువ్వేలా థ్యాంక్ యూ జీసస్. నీగా చిన్నబెట్టుమయ్యా, ప్రభా చేయాలిలో పెట్టిన దేవా, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నన్ను సాతాను బంధించినప్పుడు ప్రభా నన్ను విడిపించిన దేవా, మీకే కృతజ్ఞతాస్తుతులు ప్రభా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. నీ సేవలో థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నిత్యము నన్ను నడిపించుమయ్యా, యేసయ్యా, 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 యేసయ్యా. నాతో మాట్లాడుమయ్యా. స్తోత్రం తండ్రి. ప్రార్థన చేసుకుందాం. భూత వర్తమాన భవిష్యత్ కాలం సర్వాధికారి దేవులకు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేలకుల దూతలతో నిత్యము నిరంతరం కూడబడుతున్న దేవా, మీకే వందనములు, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలమంతయు నాయన నీ రెక్కల కింద భద్రపరిచి నీ ఉచితమైన కృపలో కాపాడిన దేవా, మీకే వందనములు, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, మా ప్రయాణంలో తోడుగా ఉన్న దేవా మీకు స్తోత్రం ప్రభువా. మా పిల్లల ఆరోగ్యంలో తోడుగా ఉన్న దేవా స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, నీ ఉచితమైన దయలో, నీ ఉచితమైన కృపలో ఎల్లప్పుడూ భద్రపరిచి కాపాడుతున్న దేవా, మీకే వందనములు, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నాయనా ప్రభువా, మా ఆరోగ్య విషయంలో తోడుగా ఉన్న దేవా స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ కరోనా అనే మహమ్మారితో ప్రభా ఎంతో మంది పీడిపబడుతుండగా ప్రభా, వాటన్నిటి నుండి ప్రభా నీ చేయి పట్టుకొని కాపాడిన దేవా, మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నాయనా ప్రభా, మా జీవితాలలో ప్రభా మీరే తోడుగా ఉన్న దేవా, తొట్టులిపోకుండా కాపాడుతున్న దేవా, మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్యా, ఎంతమంది ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి బిడ్డలందరినీ దర్శిస్తున్నందుకు వందనాలు, స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, ఈ విధంగా ప్రతిదినం ప్రభా వాక్యం చెప్పడానికి ప్రభా మా నోటి బూరలుగా మీరు వాడుకుంటున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ విధంగా నేను ప్రభా ప్రతిదినము ప్రభా నీ సన్నిధిలో నిలబడి నీ వాక్యాన్ని ప్రకటించుటకు ప్రభా మాకు ఇచ్చినటువంటి ప్రభా ధన్యతను బట్టి
కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంకా అనేక మందికి ప్రభా నీ వాక్యాన్ని ప్రకటించడానికి మమ్మల్ని ఒక సాధనాలుగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ప్రభా స్తుతుల మీద ఆసీన దేవా, ఆకాశం నీ సింహాసనం, భూమిని పాదపీఠమని సెలవించిన గొప్ప దేవా, మా స్తుతుల మీద ఆసీన దేవా స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్యా ఎంతో మంది ప్రభా ఇబ్బందుల్లో, బాధల్లో, కష్టంలో, నష్టంలో ప్రభా నిన్ను స్తుతిస్తున్నారు ప్రభా. ఆ స్తుతిలో ప్రభా ఆ ఇబ్బందులన్నింటినీ విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్యా నీ స్తుతిలో స్వస్థత ఉంది ప్రభా, నీ స్తుతిలో సంతోషం ఉంది ప్రభా, నీ స్తుతిలో సమాధానం ఉంది ప్రభా, నీ స్తుతిలో రక్షణ ఉంది తండ్రి. ప్రభా నిన్ను స్తుతిస్తున్న ప్రతి బిడ్డను బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. వారి జీవితాలలో ప్రభా మీరే విడుదల అనుగ్రహించినందుకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా ఈ స్తుతి ఆరాధన అంతటి ప్రభా నీ సన్నిధిలో ఎత్తి పట్టుకొచ్చు యేసునామమున మీకు అర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మాకు క్షమించుము, మమ్మల్ని శోధనైతేగా కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవైన తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. సమస్త జ్ఞానము ఇచ్చిన దేవుని సమాధానము, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము ఎవరైతే నీ సన్నిధిలో నిలబడి స్తుతి ఆరాధనలో పాల్గొనే బిడ్డలందరి మీదను ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదం గుల్మాని